ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబము సంతోషించి ఆనందిస్తుందని నమ్ముచిన కలవరు ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానంతో మన అందరినీ మన యేసయ్య బలపరుస్తున్నాడని, ఆయన నామములో మనందరం సంతోషం ఉంటున్నామని, ఎంతో ఆయన కృపలో మన పిల్లలకు మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటున్నట్టు ఆయన నామమును బట్టి ఈరోజు మన ప్రభు మనకిచ్చిన కృపలో నువ్వు నేను కూడా ఎంతో సంతోషిస్తున్నామా, ఆనందిస్తున్నట్టు మనందరికి కూడా మన ప్రభు ఈరోజు ఇచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 91 అధ్యాయము 11వ వచనం. నీ మార్గం అన్నట్లు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గము అన్నిటిలలో ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మన యేసయ్య మనల గూర్చి మనమెల్లుచున్న మార్గములలో ఆయన దూతలను మన కోసము ఆజ్ఞాపించినాడు. ఎవరి కోసం ఆజ్ఞాపించినాడు? తన ప్రియ కుమార్తెలు కుమారులు వారు బాగుండాలని, వారు వెళ్ళుచున్న మార్గములో ఏ అపవాది సాతాను శోధనలు వారిని ముట్టకుండా, వారికి ఏ తలంపులు కలగకుండా, వారి చక్కటి మార్గంలో వెళ్ళటానికి వారిని ఏదో అభ్యంతరపరచకుండా ఉండాలని ఆయన ఆలోచించేసి తన దూతలు మనకు ఆజ్ఞాపించినాడు. మనకొక కాపుదలగా ఉండటానికి, మనందరికీ కాపాడటానికి తన దూతలు మనకు ఉంటున్నాయని నమ్ముచున్నావా? నాకు ఎవరు లేరులే, నేను ఒంటిరి వారలే, దారిలో వెళ్ళుచున్నప్పుడు నాకు ఏమి జరుగుతాదో ఏమో అన్నట్టుగా యోచన చేసి వెళ్ళదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధి నాకు ఎప్పుడు తోడుగుంటుందని, ఆయన మార్గంలో వెళ్ళుచున్నప్పుడు తన దేవదూతలు నాకు తోడుగుంటారని నువ్వు నమ్మాలి, నమ్మి ప్రార్థించాలి. ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఒంటరిగా జీవిస్తున్నావేమో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ తండ్రి తన దూతలను నీకు కావిలిగా ఉంచుతున్నాడు, నిన్ను కాపాడడానికి ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఏటగాడి ఉరిలో నుండి కూడా నిన్ను తప్పించటానికి నీ తండ్రే దూతలను కావిలిగా ఉంచుచున్నాడు, కాపాడటానికి సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా నాశనకరమైన తెగులు రాకుండా నీ గుడారానికి కూడా ఆయన దూతలే మనకు కాపాడటానికి ఉంటున్న నమ్ముచున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి అనేకమైన రోగంలో ఉంటున్న ప్రతి కుటుంబంలో కూడా ఆయన దూతలతో పంపి వారిని స్వస్థపరుస్తున్నాడు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ చూపిస్తున్నాడు. ఆయనే తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు మనకు భయమేలండి. నీ మార్గము అన్నిటిలో నా దూతలను నీకు కావిలిగా ఉంచినట్టు చెప్పినట్టు యేసయ్య ఈరోజు అనుదినము వాగ్దానం మనందరికీ అందిస్తున్నాడు కదా. ప్రేమైన సహోదరులారా, మరి నువ్వు నేను కూడా ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మన తండ్రి మనకు దేవదూతలను తన దూతలకు ఆజ్ఞాపించిన గొప్ప దేవుని బట్టి ప్రార్థిస్తామా? ముమ్మారు ప్రార్థన శక్తి కలిగి బలము కలిగి ఉందామా? అనేక బిడ్డలకు మరి ఏటగాడి ఊరిలో నుంచి తప్పించటానికి మరి మన తండ్రి మనకు తోడుగా ఉంటున్నప్పుడు నువ్వు కూడా మరి ఆ విధంగానే ప్రార్థన చేసి ఎవరికి అలాంటి ఇబ్బందులు కలగకుండా అందరి గురించి ప్రార్థన చేయాల. గ్రామంలో ఉన్నటివారు గ్రామాల గురించి ప్రార్థన చేయాల, పట్టణంలో ఉన్నటివారు పట్టణాల గురించి ప్రార్థన చేయాల, ప్రపంచాన్ని గురించి ప్రార్థన చేయాల. మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ ఏంటంటే, ప్రార్థనతోని మీరు అందరినీ వేటగాడి ఊరిలో నుంచి కానీ, వారు వెళ్ళుచున్న దారి ప్రయాణములలో కానీ, వారు నివసిస్తున్న స్థలములో కానీ దేవదూతలకు ఆజ్ఞాపించినట్టుగా ప్రతి ఒక్క కుమారులు కుమార్తెలకు తన శిశువులుగా మనల్ని మార్చుకొని అందరి గురించి ప్రార్థన చేసేవారుగా మనకు అధికారం మన తండ్రి మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రెక్కల కింద నిన్ను కప్పును, తన రెక్కల కింద నిన్ను కప్పుచున్నాడు. ఏ ఆపదలు కూడా రాకుండా, ఎక్కడ కూడా ఏటగాడి ఊరిలో పడకుండా తన రెక్కల కింద నిన్ను కప్పుచున్నాడు.
కోడి తన రెక్కల కింద తన పిల్లను పైన గద్ద ఆడగానే కింద ఆ నీడ పడినప్పుడే తన రెక్కలు చాపి తన పిల్లలను దగ్గర తెచ్చుకుంటుంది కదా. అదేవిధంగా మన తండ్రి మనము ఎక్కడున్నా ఏ ఏటగాడి ఊరిలో మనం పడకుండా, ఒకవేళ సహోదరి సహోదరులారా లోకములో అనగా వేటగాడి ఊరిలో పడి ఉంటే దాంట్లోని తప్పించుకునటానికి తన రెక్కల చాపి ఉన్న గొప్ప దేవుని కృపలో మనమందరం ఉందామా? ఆయన చిత్తములో ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడాలి. ఆయన నీకు ఆశ్రయముగా ఉండి ఆశీర్వదించి కాపాడేవాడు, కరుణించేవాడు కదా. మన ప్రభు కాపాడుతాడు, కరుణిస్తాడని ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, అయా మేము వెళ్ళుచున్న మార్గములలో నాయనా నీ దూతలకు మమ్మల్ని గురించి ఆజ్ఞాపించిన గొప్ప దేవుడా నీకు స్తోత్రం. ఏటగాడి ఊరిలో నుంచి తప్పించటానికి సాయం చేస్తున్న గొప్ప దేవుడా నీకు స్తోత్రం. అయా ఇదిగో తండ్రి, నీ రెక్కల కింద మమ్మలను దాచినందుకు నీకు స్తోత్రం. మరి ఈ విధంగా కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ప్రతి కుటుంబం ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.